యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో బలమైన కార్యాలు మీ పక్షాన జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారాగా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మీరు కూడా ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు, దేవుని ఆదరించబడి బలపరచబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 13వ వచనం. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి ఇస్తున్నాడు. నీ పిల్లలను నీ మధ్యన ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం! దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఈ వాగ్దానం వింటున్నారు. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు. చాలా మంది నాకు కనబడుతున్నారు. కుటుంబాల్లో శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడుతున్నారు. ఏంటి మీ భయం అంటే, ఎలాగ నా పిల్లలు, వారి భవిష్యత్తు ఏంటి, వారి కుటుంబం ఏంటి, వారి జీవితం ఏంటి, వారి చదువు ఏంటి, వారి ఉద్యోగం ఏంటి, వారి వ్యాపారం ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని మీలో చాలా మంది భయపడుతున్నారు, ఆందోళన ఉన్నట్లుగా నాకు కనబడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, మీ పిల్లలను నేను ఆశీర్వదించబోతున్నాను. అది కూడా మీ మధ్యలోనే. మీరు చూస్తూ ఉండగానే నీ పిల్లలు గణపరచబడతారు, ఆశీర్వదించబడతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి స్థానంలోకి వెళ్తారు, మంచి పొజిషన్లో, మంచి ఉద్యోగానికి దేవుడు వారిని నడిపిస్తారు. ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్మదగిన వాడు. దేవుని బిడ్డ, ఈ రోజు ఒకవేళ నీ భర్త స్థిరంగా లేక, నా పిల్లలు చదివించుకోలేకపోతున్నాను, వారి భవిష్యత్తు ఏమవుతుందని భయపడుతున్నావు, కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, దేవుని మీద ఆధారపడు. ఆయన వైపు చూడు, ఆయనకు ప్రార్థించు, నమ్మకంగా ఉండు. దేవుని పిల్లల్ని నీ మధ్యలో ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీకున్న శ్రమలు వారు చూడరు, నీకున్న కష్టాన్ని వారు చూడరు. ఘనమైన స్థితిని నా దేవుడు నీ పిల్లలకు దయచేయబోతున్నాడు. మునిపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు ఈ వాగ్దానం వింటున్న వీరందరూ చూడబోతున్నారు. మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి, ఆశీర్వదించబడబోతున్నాయి. మీ పిల్లలు ఆశీర్వదించబడుతూ నువ్వు చూస్తావు. పరమందున్న యేసయ్య దిగి వచ్చి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. బలమైన మేలు చేత నీ హృదయమును తృప్తిపరచబోతున్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో మీ పిల్లలు అభివృద్ధి పొందటం చూస్తాం. వివాహం కాక, వివాహం జరిగి గర్భఫలం లేక చాలా మంది విడవబడిన వారు, కష్టాల్లో ఉన్నవారు నాకు కనబడుతున్నారు. ప్రభు మీ పిల్లలందరినీ దీవించడానికి ప్రారంభిస్తున్నాడు, ఆశీర్వదించడానికి ప్రారంభిస్తున్నాడు. ఆయన ఘనమైన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో జరుగుతూ ఉండగా ఈ ప్రార్థనలు ఏకీపించండి. దేవుని ఆశీర్వాదం మీరు చూస్తారు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాగ్దానం విన్నారు, మీ మధ్యలో మీ పిల్లలను ఆశీర్వదిస్తానన్న ప్రభువా. ఎంతమంది కష్టాల్లో, కన్నిట్లో, వేదనలో ఉన్నారు, వారందరి పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఘనమైన కార్యాలు జరగాలి ప్రభువా. నీ మహిమనతో నింపబడాలని పలుకుతున్నానయ్యా. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. బలహీనులు, అనారోగ్యంతో యేసు నామములో వారు స్వస్థత పొందుదురుగాక. ఇప్పుడే నీ అద్భుతాన్ని, నీ ఘనమైన కార్యాన్ని మా బిడ్డల పక్షాన జరిగించి మహిమ పొందుమని యేసు నామం పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం మీ మధ్యలో మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. నమ్మకంగా దేవుని పట్ల యథార్థంగా ఆయన కొరకు ఎదురు చూడండి. తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన హెచ్చించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.